సరే, ఇప్పుడు సుమతక్కతో మాట్లాడదాం. అమ్మో అక్క అనేసిన అలవాట్లో పొరపాటు. మేడం చెప్పాలా మేడం, ఇవన్నీ జరగద్దు అంటే ఏం పర్వాలేదా? అయితే థ్యాంక్స్ అక్క. చట్టం స్ట్రాంగ్ ఉండాలా, ఉమెన్ స్ట్రాంగ్ ఉండాలా, మగాళ్ళు స్ట్రాంగ్ ఉండాలా, ఎవరు స్ట్రాంగ్ ఉండాలా ఇవంతా జరగద్దు అంటే? సమాజం స్ట్రాంగ్ ఉండాలి. సమాజం, నేను దాన్ని మర్చిపోయినా. సమాజంలో ఉన్న సమాజం స్ట్రాంగ్ ఉండాలంటే ఇందాక తను చెప్పినట్టు మన కల్చర్ చాలా స్ట్రాంగ్ అని అన్నారు. ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో ఉన్న ఒక అమ్మాయి నేను స్కూల్కి వెళ్ళాలంటే మినిమం నేను మార్నింగ్ లేయాలి, ఒక ఆటోలో కూర్చోవాలి, నా చుట్టూ ఒక 10 మంది కూర్చుంటారు. ఎట్లా ఉన్నా కూడా పరిస్థితి నేను రీచ్ అవ్వాలి, స్కూల్కో కాలేజ్కో రీచ్ కావాలి. అక్కడి నుంచి నేను సంఘం నుంచి ఒక రకమైన గౌరవం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే నా పక్కన కూర్చున్న అమ్మాయిని నేను కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది యాజ్ ఏ కల్చర్ ఇట్ హ్యాస్ టు అంటే ఉంది, కానీ దాన్ని ఇంకా నర్చర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ప్రతిసారి మేము చెప్తుంటాం, ప్రతి ఉమెన్ని కూడా నీ కుటుంబ సభ్యురాలిగా చూసినప్పుడు ఎంతో కొంత గౌరవము ప్రతి స్టేటస్కి అంటే ప్రతి రోల్లో ఉన్న ఒక ఉమెన్కి మనము ఆపాదిస్తాము. కాబట్టి సమాజంలో అంటే ఇప్పుడు ఒకటి చైతన్యము, అంటే మనమే విప్లవం చేస్తే రాదు, ఇది ఆ చైతన్యం రావాలి. అంటే ఆ అభద్రతాభావం పోవాలి ఒక అమ్మాయిలో అట్ ఎవ్రీ లెవెల్. అంటే చట్టం చాలా స్ట్రాంగ్గా పని చేయాలి ఒకటి. 2, నేను బయటకు వచ్చి పని చేసినప్పుడు ఒక చట్టం సహాయమే నేను తీసుకోలేను, చుట్టూ ఉన్న సమాజం నాతో పాటు ఉండాలి. అంటే ఒక అమ్మాయి చేసినప్పుడు కొంచెం మంచి పని చేసినా కూడా అప్లాడ్ చేయాలి. అంటే నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఇంకా ముందుకెళ్ళు అని పరిగెత్తి తీసుకెళ్లే సమాజం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము చాలా ముందుకెళ్తాము. అండ్ ఇది చాలా టెంపరీ థింగ్. అంటే ఒక అమ్మాయిని, ఒక పురుషుడు, ఒక స్త్రీని మనము ఏహ్యంగా మాట్లాడడం వల్ల ఒక వ్యక్తిత్వమే అక్కడ తెలుస్తుంది, కానీ అది సమాజ వ్యక్తిత్వం కూడా ఒక రకంగా తెలుస్తుంది అన్నది మనం మర్చిపోయి మాట్లాడినట్టు అవుతుంది. అది కరెక్ట్ చేయడానికే చట్టం ఉంటుంది. చట్టము స్ట్రాంగ్గా ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం అమ్మాయిలలో అభద్రతా భావం పోవడానికి చట్టం. తర్వాత అసలు అమ్మాయిలు బయటకు వచ్చిన వాళ్ళు నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను ధైర్యంగా సమాజాన్ని ఫేస్ చేయగలను. ఇప్పుడు తను చెప్పినట్టు ద లేడీ హూ స్పోక్ నౌ, ప్రతి ఆర్టిస్టు, ఉమెన్ ఆర్టిస్టు హూ ఈజ్ వర్కింగ్ ఇన్ మూవీస్ అందరు కూడా కష్టాలు పడి వచ్చి ఉంటారు, కానీ ఎంతో గొప్ప క్యారెక్టర్స్ చేసిన చాలామంది విమెన్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ, చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. అంటే అదంతా ఎలా వచ్చింది అంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు దే విల్ బి వెయిటింగ్ ఫర్ దేర్ ఛాన్స్ టు పర్ఫార్మ్. సమాజం స్ట్రాంగ్ ఉండాలా, చట్టం స్ట్రాంగ్ ఉండాలా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ అంటే ఫీమేల్ పొలిటీషియన్స్ కానీ మెన్ పొలిటీషియన్స్ కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు, చూసారు మీరు. అంటే కనీసం అంటే ఇప్పుడు ఈ కేసుని స్ట్రాంగ్ అవ్వాలి, ఒక శిక్ష వరకు వెళ్ళాలి అంటే అట్లీస్ట్ అంటే కొండా సురేఖ గారు ఉన్నారు, లేదంటే చాలా మంది ఉన్నారు. నిజం, నన్నపనేని రాజ్ కుమార్ అక్క ముందే సీరియల్ గురించి ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ఒక్క పొలిటీషియన్ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎవ్వరు అంటే దాని గురించి మాట్లాడకపోవడమో, దాని గురించి ఒక స్ట్రాంగ్ చట్టం తేవాలని సీఎం గారికి చేయడం కానీ, అట్లీస్ట్ సీఎం గారు అంటే ఇప్పుడు ఆడపిల్లలకి చాలా చేస్తుంటారు కదా, పెళ్లిళ్ళని, పురుళ్ళని, ఇవన్నీ అక్కర్లేదు. యాక్చువల్లీ పెళ్లిళ్ళు, పురుళ్ళు అక్కర్లేదు. ఇలాంటి భద్రత కనుక నిజంగా కల్పిస్తే, పోలీసులకి కొత్త వెహికల్స్ ఇవ్వడం కాదు, నిజంగా ఆడపిల్లలకి అవి ఎంత ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ చూస్తే వాళ్ళు స్పందిస్తే ఈ కేసు స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అయ్యి ఒక్కరికి పనిష్మెంట్ పడితే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. అంటే అది ఎందుకు పడింది అని యంగ్స్టర్స్ ఆలోచిస్తారు. సో దాని గురించి అట్లీస్ట్ డిస్కస్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మహేష్ గారు మీరు చెప్పాలి, ఒక షో బూత్ లాగా అయిపోతే దాన్ని అంటే ఇట్లా చేస్తే చూస్తున్నారని 10 షోలు వస్తుంది. పెద్దోళ్ళు స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు సోయి తప్పే మాట్లాడిస్తున్నారు. అంటే ఎందుకు సెలబ్రిటీలు చేస్తేనే ఇట్లా అవుతుంది? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొక కోణం ఇక్కడ ఉంది. చలపతిరావు గారు అన్నారు, ఓకే ఆయన అన్నది తప్పు, కానీ ఆ అన్న తప్పుకి ఇంతమంది ఎందుకు ఆనందించారు? అక్కడ
అందరూ అదేదో పెద్ద అదేదో పెద్ద జోక్ వేసినట్టు అందరూ నవ్వుకొని అంటే ఒక సెన్సిటివిటీని మనం కోల్పోతున్నాం. ఇది మంచిది కాదు, దీన్ని వ్యతిరేకించాలి. కనీసం అక్కడ ఉన్న పెద్దలు ఎవరన్నా నిర్మాతలో లేకపోతే దర్శకులు కనీసం అతని వైపు చూసి ఏంటి ఇలా మాట్లాడమని కూడా అడిగిన వాళ్ళు లేరు. అంటే అంటే ఒక రోజు అయిపోయి అది సోషల్ మీడియాలో వెళ్ళి ఆ విజువల్ అందరికీ షేర్ చేస్తే కానీ ఇది ఇంత అఫెన్సివ్ అనే ఐడియాలోకి మనం రాలేము పోతున్నాం. ఏ స్థాయిలో మనం వైర్లు గమ్మిపోయిన ప్రపంచంలో బతుకుతున్నాము అనేది ఇస్ మచ్ మోర్ కన్సర్న్. అంటే సెలబ్రిటీలు చేస్తేనే ఎందుకు వస్తుంది? బికాజ్ వీళ్ళందరూ మార్గదర్శకులు కదా, వాళ్ళు చేస్తే అందరూ వింటారు. అంటే ఒక గత 10-15 ఏళ్లుగా ఒక కల్చర్గా ఇది యాక్సెప్టెడ్ అయిపోయింది. చాలా పదాలు మనం యాక్సెప్ట్ చేసేసుకుంటున్నాం. అంటే పచ్చి బూత్ పదాలని కొంచెం అటు ఇటుగా మార్చేసి దాన్ని యాక్సెప్ట్ చేసేసుకుంటున్నాం. అంటే మనం క్రమక్రమంగా ఒక ఏదైతే మనం అఫెన్సివ్గా అనుకోవాలో, అంటే మహిళల్ని ఇలా అంటే ఓకే అది అందరూ నవ్వేస్తున్నారు, అది పెద్ద జోకు, ఈ కల్చర్ను మనం చేస్తున్నాము. సెలబ్రిటీలు ఎందుకు అంటే వీళ్ళకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటి మనం అంగీకరించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు అకాడమిక్గా క్వాలిఫై అయ్యి ఉండొచ్చు కానీ ఎడ్యుకేటెడ్ అయితే కాదు. అది సమస్య. ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికి ఎడ్యుకేటెడ్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. సామాజిక స్పృహ, హ్యూమానిటీ, ఇట్స్ నాట్ ఈవెన్ కామన్ సెన్స్, ఇట్స్ హ్యూమానిటీ. ఇవి లేకుండా మనుషులు తయారవుతున్నారు అనేది ఐ థింక్ దిస్ షుడ్ బి అడ్రస్. కనీసం ఈ చర్చ ద్వారా ఓహో ఇలాంటి కేసు పెట్టొచ్చు, ఇలా మాట్లాడితే అందరూ తెలుసుకున్నారు. జరుగుతుంది 4 రోజుల నుంచి. నాకైతే మీ అందరికి ముందుగా ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మహేష్ అన్న, మంగారెడ్డి అక్క, పెద్ద సారు, సుమత్ అక్క. కానీ ఏం మాట్లాడుతున్నారని అడగకపోతే, ఏం మాట్లాడుతున్నారో తెలియకపోతే, ఏం తీస్తున్నారో తెలియకపోతే సినిమాల్లో సీరియల్లో స్మోకింగ్ వచ్చినప్పుడు, డ్రింక్ చేసినప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు రేపు పొద్దున ఇదే పరిస్థితి ఉంటే స్త్రీలను గౌరవించడం సాంప్రదాయం, స్త్రీలను కించపరచద్దు అని ఏసేసి కూడా వీళ్ళు ఇట్లనే చేస్తారేమో అనిపిస్తుంది. మరి అసలు రోజులు కూడా చూడబోతామేమో, చూద్దాం. అదంతా మన చేతిలో ఉంది. మనం ఏదిస్తే సమాజం మనకు అది ఇస్తుంది. మళ్ళొకసారి మనం మళ్ళీ కలుద్దాం. నమస్తే.